హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 130. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నువ్వంటే నాకు ఎంత ప్రేమ, నా ప్రతి మాటలో నీకు చెప్పేశాను. అది నిజం. నా బుద్ధి గట్టి తిని నీతో అబద్ధాన్ని చెప్పాను. అది నిజమని నువ్వు నమ్ముతున్నావు. నీ కడుపులో ఉన్న మన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. నీ మీద నా ప్రేమ నిజం వర్ష అని గాద్గదిక స్వరంతో అన్నాడు ఆదిత్య. వర్ష అతని చేతిని విసిరికొట్టింది. మన మధ్యలోకి దీన్ని తీసుకురాకు, కోపంగా అరిచింది వర్ష. ఆదిత్య మరో నిమిషం మౌనంగా ఉండి ఆ తర్వాత నోరు విప్పాడు. ఇప్పుడు ఇవన్నీ నాకు చెప్పాలని లేదు, కానీ నాకు నిర్ణయం తప్పని నాకు అనిపిస్తుంటే చెప్పక తప్పట్లేదు. నేను ఇక నడవలేను వర్ష. అతని చివరి మాటలకు అతని వైపు అయోమయంగా చూసింది. అప్పటి వరకు ఆమెను చూస్తున్న ఆదిత్య చూపులు మెల్లిగా పక్కకు తప్పుకున్నాయి. నువ్వు విన్నది నిజమే, నేను నడవలేను. నా వెన్ను కింద భాగం పనిచేయదు. చాలా లోతుగా ఉంది అతని గొంతు. వర్ష చల్లం లేనట్టు చూసింది అతని మాటలకి. ఆమెకి నోట్లో నుంచి మాట కూడా రాలేదు. ఆమె కనులు మరింత వెడల్పయ్యాయి. ఈ విషయం మీతో చెప్పే ధైర్యం నాకు లేకపోయింది. నాకు దూరంగా ఉంటాయినా నీ లైఫ్ బాగుంటుందని అనుకున్నాను. ఈలోపు నువ్వు ప్రెగ్నెంట్, సూసైడ్ చేసుకున్నావని తెలిసింది. నాకు పిచ్చి పట్టింది. ఇప్పుడు బాధపడి భవిష్యత్తులో నువ్వు హ్యాపీగా ఉంటావని నేను అనుకున్నాను. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే నీ లైఫ్ అక్కడే ఆగిపోతుందని నాకు భయం వేసింది. అందుకే ఆ రోజు బిడ్డని ఇచ్చేయమని మాట్లాడాను. నువ్వందుకు ఒప్పుకోలేదు అని అతను గొంతు పూడుకుపోతుంటే గట్టిగా ఊపిరి తీసుకొని సరిచేసుకున్నాడు ఆదిత్య. అందుకే ఆ రోజు నీ మనసు విరిచేశాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. అది చాలా ఆలస్యంగా అర్థమైంది. అప్పటికే అంతా అయిపోయింది. నాలాంటి వాడితో నువ్వు ఉండడం అనవసరం అనిపించింది, కానీ నువ్వే కావాలనిపిస్తుంది వర్ష. ఈసారి అతని స్వరం పూర్తిగా ఆగిపోయినట్టుగా మాట బయటికి రాలేదు. ఈ మధ్య ఆ విషయాన్ని అతను ఆకలింపు చేసుకున్నాడు. అందుకే ప్రతిసారిలాగా అంత బాధపడట్లేదు అతను. తలెత్తి చూసిన ఆదిత్యకి ఒకలాంటి షాక్లో ఉండి కనిపించింది వర్ష. అతను చెప్పిన అబద్ధాన్ని అంత సులువుగా నమ్మేసిన తను అతను చెప్పిన నిజాన్ని నమ్మలేదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎప్పుడే కూడా నేను ఫోర్స్ చేయను. నాతో నువ్వు ఉండలేవనుకుంటే అంటున్న అతని చెంప పగిలిన శబ్దానికి అతని నోట్లో నుంచి మాట ఆగిపోయింది. చెంప మీద చేయి పెట్టుకుని ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆదిత్య. ఆమె రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. ఆమె వెక్కిళ్ళ శబ్దం ఆ ప్రదేశమంతా సన్నగా పరుచుకుంది. ఆదిత్య ఏమీ అర్థం కానట్టు మౌనంగా చూస్తున్నాడు. ఆమెను ఏడవద్దని చెప్పే ధైర్యం కూడా లేదు అతనికి. ఆ ధైర్యం చేయలేకపోతున్నాడు. నిద్ర లేచాక శరీరం అంతా తేలిగ్గా అనిపించింది అమృతకి. బెడ్ దిగుతూ కాళ్ళ కింద కనిపించిన వస్తువుని చేతుల్లోకి తీసుకుంది. దానివల్లే ఆమె ఎంత వేదన చెందిందో గుర్తుకొచ్చింది. దాన్ని విసిరికొట్టింది అమృత. ముఖం మీద నీళ్లు కొట్టుకొని కమల్ కోసం ఆమె హాల్లోకి వచ్చింది. వంటగదిలో చప్పుడవుతోంది. నెమ్మదిగా అటువైపుకి వెళ్ళింది అమృత. వంట ఆవిడ రాలేదని అర్థమైంది. తాము లేకపోవడంతో వచ్చి వెళ్ళిందని కూడా అనుకుంది అమృత. అప్పటికే సాయంత్రం అయింది. కమల్ రాత్రి కోసం వండుతున్నాడు. కిచెన్ బయట ఆగి అతని వైపు చూసింది. శ్రద్ధగా కలయబెడుతున్నాడు ఏదో. మరో 10 నిమిషాల పాటు అమృత అలాగే చూస్తోంది. అతను పూర్తి చేసి చేతులు కడుక్కున్నాడు. వెనక్కి తిరిగి ఆ గది నుంచి బయటకు వస్తున్న అతనికి అమృత కనిపించి ఆగిపోయాడు. ఏమైనా కావాలా అని అడిగాడు ఆమె అలాగే చూస్తుంటే. అక్కడ వరకు వచ్చిందని ఏదో అవసరమై ఉంటుందని అతను అనుకున్నాడు. లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది. ఆకలేస్తుందా? హ్యాండ్ టవల్కి చేతులు తుడుచుకుంటూ అన్నాడు. ఆమె ఏ సమాధానం చెప్పలేదు. అది కారణం కాదు కాబట్టి ఆమె మౌనంగా ఉంది. ఆమెకు ఆకలేస్తుందనుకుని, నేను స్నానం చేసి వస్తాను, తినేద్దాం, అలా కూర్చో అని చెప్పి ఆమె పక్క నుంచి అతను వెళ్ళిపోయాడు. ఆమె మౌనంగా వచ్చి సోఫాలో కూలపడింది. ముఖం కిందకి దించుకొని చేతులు అడ్డుపెట్టుకుంది ముఖానికి. కనీసం కమల్ తన్ని తాకకుండా వెళ్ళడం గుర్తుకొస్తుంటే ఏదోలా అయిపోయింది ఆమె మనసు. అతని ఉద్దేశం ఏంటో అతనికి తెలుసు. ఉదయం తన బిహేవియర్కి బాగా బెదిరిపోయాడని కూడా తెలుసు అమృతకి. నిజంగానే ఆ సమయంలో తను మతిస్థిమితం కోల్పోయినట్టు బిహేవ్ చేసింది. అసలు ఏం చేసిందో కూడా తనకే అర్థం కాలేదు. అలా బిహేవ్ చేసింది తను. తన్ని అలాంటి పరిస్థితుల్లో చూసి అతను ఎంత బాధపడి భయపడి ఉంటాడు.
అంత స్వచ్ఛమైన ప్రేమకి తనేమిస్తుంది? బాధని, భయాన్ని తప్ప. కమల్ వచ్చే వరకు ఆమె ఆలోచనలకి అంతా లేకుండా పోయింది. అతను ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ బయటకొచ్చేశాడు. అమృత వైపు చూసి సైగ చేశాడు. ఇద్దరు డైనింగ్ టేబుల్ వైపుకు వెళ్ళారు. అమృత ఇద్దరికి వడ్డిస్తుంటే కమల్ చెయ్యి అడ్డుపెట్టి ఒకవైపు కాల్ మాట్లాడుతూనే తనే పెట్టుకున్నాడు. అమృత ముఖం చిన్నగా అయింది ఆ చర్యకి. భోజనం చేస్తున్నంతసేపు అతని ఫోన్ కాల్ అవ్వలేదు. మామూలుగా అయితే ఆమె సమక్షంలో ఫోన్ కూడా ముట్టుకోడు. ఇప్పుడు ఎలాగో ఆమె మాట్లాడే సిచ్యువేషన్లో లేదని అతను అనుకున్నాడు. తను కదిలిస్తే ఆమె ఇబ్బంది పడుతుందేమోనని కమల్ ఫీల్ అయ్యి మౌనంగా ఉన్నాడు. త్వరగా తినేశారు ఇద్దరు. అమృత అన్నీ సర్దుతుంటే చెవి దగ్గర ఉన్న ఫోన్ పక్కకు తీసి, నేను చూస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో అంటూ మళ్ళీ ఫోన్ పట్టుకున్నాడు కమల్. చురుగ్గా చూసింది అమృత. ఆ చూపుకి ఎందుకో అతను తడపడ్డాడు. మరలా ఆమె పని కొనసాగించింది. కమల్ అక్కడి నుంచి పక్కకొచ్చేశాడిక. అమృత వెళ్ళేసరికి అతని ఫోన్ కాల్ అవ్వకపోవడంతో ఒళ్ళు మండింది ఆమెకి. కానీ అతన్ని నిందించలేదు. తప్పు తన దగ్గర పెట్టుకుని అతన్ని ఏమంటుంది తను? ఆమె అలాగే బెడ్ మీద కూర్చుని బాల్కనీలో నిలబడ్డ అతన్నే చూస్తుంది. ఇద్దరు దూరంగా ఉన్న ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అతని చిన్నతనం గురించి, అతని ఫ్యామిలీ గురించి అన్నీ చెప్పేవాడు కమల్ ఒకప్పుడు. అతని తల్లి లేకపోయినా అందరూ ఉన్న ఒంటరిగానే పెరిగినట్టు అమృతకి అర్థమైంది. తను అతని లైఫ్లోకి వెళ్ళాక ఆ ఒంటరితనం ఉండకూడదని ఆమె ఫీల్ అయింది. కానీ మళ్ళీ అతన్ని ఒంటరిగా మిగిల్చేలా చేసింది తను. నిజానికి అతని దృష్టిలో అతను దేవుడు. తన దృష్టిలో తనంటే ఎందుకంత ఇష్టం అతనికి ఏమో. అమృతకి దానికి జవాబు తెలియదు. చూసి చూసి గట్టిగా ఊపిరి తీసుకుని తనే వెళ్ళింది అతని దగ్గరికి. వర్ష, ఆదిత్య పిలుస్తున్న ఆమె అతని వైపు చూడలేదు. అలాగే వెనక్కి వాళ్ళు కూర్చుంది. గంటలు గడిచిపోతున్న ఆమె నుంచి ఎటువంటి మాట రాలేదు. నువ్వేం చేసినా నేను భరిస్తాను, వదిలి వెళ్ళొద్దు అంటూ ఆమె చేతిని అందుకున్నాడు ఆదిత్య. ఆమె వెనక్కి తీసుకోలేదు. అలాగని ఇష్టపడనూ లేదు. అదే మౌనం అతన్ని పిచ్చివాణి చేస్తుంది. ఆమె మౌనం. ఎక్కువసేపు కూర్చొని నడుము నొప్పిగా అనిపిస్తుంటే అతని చేతిని వదిలి లేచి నిలబడింది వర్ష. నిజంగా ఆమె వెళ్ళిపోతాను అంటే ఆపే ధైర్యం కానీ హక్కు కానీ అతనికి లేనేలేవు. అతను మౌనంగా చూస్తున్నాడు. అతని వైపు కనీసం రెప్ప ఎత్తి కూడా చూడలేదు ఆమె. ఆమె అడుగులు వాళ్ళిద్దరూ ఉన్న గదివైపు పడ్డంతో ఆదిత్య విస్మయంగా చూశాడు ఆమె వంక. అంతలోనే సంభ్రమాశ్చర్యాలతో అతని కళ్ళు మెరిశాయి. అతని ముఖం లైట్ కంటే దారుణంగా వెలిగిపోయింది ఆ క్షణం. నెమ్మదిగా ఆ గదిలోకి నడిచింది వర్ష. వీల్ చైర్తో పాటు ఆ గది బయట నుంచి తొంగి చూశాడు ఆదిత్య. ఆమె బెడ్ మీద పడుకొని కనిపించింది. అతడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. వెంటనే పక్కకు వచ్చి హర్షకి కాలు కలిపాడు ఆదిత్య. తల్లిదండ్రులతో వర్ష గురించి మాట్లాడి గగన్ గదిలోకి వెళ్ళాడు. అతనికి ధరణి కింద కార్పెట్ మీద ఓ పేపర్ వేసుకుని పరుపు వేసుకుని కూర్చుని కనిపించింది. ఆమె కాళ్ళు రెండు పక్కకు వేసి ఏటవేళగా ఒక పక్కగా ముందుకు వాలి పడిపోయినట్టు కూర్చుంది. అతను ముఖం చిట్లించి డోర్ లాక్ చేసి ముందుకి అడుగులు వేశాడు. అతను వచ్చిన సంగతి కూడా పట్టించుకున్నంత పనిలో ఉందామె. అతను ఆమె వెనుక నుంచి తొంగి చూశాడు. ఆగిపోయిన వారి పెళ్లి ఫోటోలవి. ఆల్బంతో పాటు కొన్ని ఫోటోలు కూడా అక్కడ ఉన్నాయి. అవి ఆ రోజు వచ్చినట్టు అతనికి కూడా తెలియదు. అతను అలాగే చూస్తున్నాడు. మరోవైపు ఆమె మెడలో అతను తాళి కట్టేటప్పుడు వర్ష తీసిన పిక్స్, వీడియోలు, ఫోటోలు అవి నిజంగానే ఉన్నాయన్నట్టు అతనికి తెలియదు. ఆమె పక్కనే ఉన్న ఫోన్ మోగుతుంటే అది తీసుకుంది. అన్నోన్ నెంబర్ అవడంతో అతనికి అర్థం కాలేదు. ఎవరో ఏంటో. ధరణి కాల్ లిఫ్ట్ చేసింది. హలో, మీకు నేను కొన్ని సెండ్ చేశాను చూడండి, ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుండాలి అని ధరణి చెప్తోంది. సరే. ఆమె కాల్ కట్ చేసింది. ఫోను పక్కన పెట్టేసింది. ఆమె చేతిలో ఉన్న చిన్న ఫ్రేమ్, ఇద్దరి ఫోటో సెట్ చేసి దాన్ని తనివి తీరా చూసుకుని ముద్దు పెట్టి పక్కన పెట్టేసింది ధరణి. మిగతావన్నీ చూసి ఇంకా చూసుకుని తనివి తీరక అయినా సరే మూసివేసి అన్ని సర్దుతోంది ధరణి. ఆమె పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించడంతో కంటి చివరి నుంచి గగన్ కనిపించగానే నిటారుగా అయింది ధరణి. సాయంత్రం ఊరికి తీసుకెళ్తానని తల్లి అన్న దగ్గర నుంచి అతన్ని తప్పించుకుని తిరిగి గదిలోకి వచ్చి పడింది ధరణి. ఇప్పుడు ఆ సంఘటన అతనికి గుర్తురాకూడదన్నట్టు అతని వైపు చూసి ఓ నవ్వు నవ్వింది ఆమె. ఆ నవ్వు చూసి అనుమానం కలిగిన అతను పట్టించుకోలేదు. ఏం చేస్తున్నావు
ఆమె పక్కనే కూర్చొని ఆమె మీదగా తుంగి చూశాడు. ఇది బాగుంది కదా అంటూ ఆ ఫ్రేమ్ చూపించింది అతనికి. పెళ్లి బట్టల్లో పెళ్లి మండపం మీద ఇద్దరి బుక్క చుక్క స్పష్టంగా కనబడుతోంది. ఇద్దరి పెదవుల మీద సన్నటి నవ్వు, ఒకరినొకరు చూసుకుంటున్న ఫోటో అది. అది ర్యాండమ్ పిక్ అయినా బాగా వచ్చిందనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు గగన్. కమల్ ఫోన్ మాట్లాడడం అయిపోలేదు. అతను వెనుక ఉన్న అమృత అలాగే నిలబడి ఉంది. రేపు ఖచ్చితంగా కలుద్దాం. అతను కాల్ కట్ చేశాడు. 2 నిమిషాలు అలాగే ఉండిపోయి వెనక్కి తిరిగి చూసిన అతనికి అమృత కనిపించి ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. నువ్వేంటిక్కడ? అతను అయోమయంగా అడిగాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు అమృతకి. తన గొంతుని ఎవరో పట్టేసినట్టు మాట కూడా బయటికి వస్తే కదా. తల అడ్డంగా ఊపి, ఊరికే బోర్ కొడుతుంటే అన్నది నెమ్మదిగా. నీకు మూవీస్ అంటే ఇష్టం కదా, చూసుకోపోయావా అని అడుగుతూ వెనక రైలింగ్కి 2 చేతులు మోచేతులు పెట్టి ఆనుకొని నిలబడ్డాడు. ఆ మాటకి అమృత ఏ సమాధానం చెప్పలేకపోయింది. నీతో మాట్లాడాలని, నీతో ఉండాలని ఉంది అనే మాట ఆమె నోటి నుంచి బయటికి రావట్లేదు. కూర్చో, అక్కడున్న కుర్చీ చూపించాడు ఆమెకి. ఆమె ఎక్కువసేపు నిలబడ్డం వల్ల ఓపిక ఉండదేమోనని. పర్లేదు, బిజీగా ఉన్నావా? ఆ మాట ఎంత కష్టంగా అడిగింది అమృత. అతనితో మాట్లాడడానికి కొత్తగా అతని పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి తంది. లేదు చెప్పు. ఆమె దేనికోసమే సంశయిస్తుందని అతను గ్రహించాడు. ఏం లేదు. తిరిగి గదిలోకి వెళ్ళబోతున్న ఆమె చేతిని అతను అందుకున్నాడు. ఆమె అడుగులు ఆగిపోయాయి. ఆమె వెనక్కి తిరిగి చూడలేకపోయింది. ఏమైందమ్మో, ఏదైనా ప్రాబ్లమా అని అతను అడుగుతుంటే అటువైపుకే తిరిగి తల అడ్డంగా ఊపింది. ఆమె చేతిని అతను వదలగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరి మధ్య ఇటువంటి పరిస్థితి ఆమె కృంగిపోతోంది. నెమ్మదిగా అతని చేతులు ఆమె నడుము చుట్టూ చేరగానే అమృత కనులు పెద్దవయ్యాయి. అంటి అట్టనట్టు ఆమె సున్నితంగా హత్తుకుని, ఏమైందో చెప్పు మరింత మృదువుగా అడిగాడు కమల్. ఏం లేదు, ఊరికే మాట్లాడాలని వచ్చాను. ఆమె గొంతు తడబాటుగా నెమ్మదిగా వస్తోంది. మరి మాట్లాడకుండా వెళ్తున్నావు ఏంటి? అతని స్వరం చాలా మామూలుగా ఉంది. నువ్వు బిజీగా ఉన్నావని అంటూ ఏదో చెప్పేసింది అప్పటికే. లేదు, నేను ఖాళీగానే ఉన్నాను, చెప్పు అని అన్నాడు కమల్. ఊహూ, ఏం లేదు. నెమ్మదిగా అతని చేతులు ఆమె భుజాల మీద చేరి ఆమెను తన వైపుగా తిప్పుకున్నాయి. కూర్చో ముందు అన్నాడు. అతని మాటలకు ఉక్రోషం. ఆమె ఎందుకలా చూస్తుందో కమల్కి అర్థం కాలేదు. అయోమయంగా ఆమె ముఖం వంగ చూస్తూ, ఏమైందో చెప్పవు, ఏదో మాట్లాడతావు అని అడుగుతూ దూరంగా ఎక్కడో ఆకాశంలో టపాల్స్ పేల్చినప్పుడు వెలుగుతున్న నక్షత్రాలు. కమల్ అటువైపు తిరిగి చూశాడు. అమృత కూడా అటు చూసింది. మరుక్షణం ఆ వెలుగు మాయమైపోయింది. ఇంకా ఫెస్టివల్ హడావుడి తగ్గినట్లేదు. అతను మాట్లాడుతున్నాడు. గట్టిగా ఊపిరి తీసుకుని ఒక అడుగు ముందుకు వేసి వెనక నుంచి అతన్ని హత్తుకుపోయింది అమృత. ఆ చర్య ఊహించని అతను విస్మయం చెందాడు. అతను వెనక్కి తిరగబోతుంటే అమృత అలాగే అతని నడుము చుట్టూ చేతులు వేసి అతని వీపుకి చంపానించుకుంది. నన్ను మాట్లాడనివ్వు కమల్, నిన్ను చూస్తే నాకు మాటలు రావు. ఆమె స్వరం చేరబోయింది. మళ్ళీ ఏమైందో అని అతనికి కంగారేసింది. అమ్మో, అతని స్వరంలో ఆదుర్ద తెలుస్తోంది. నన్ను క్షమించు కమల్, నన్ను క్షమించు. ఆమె మాట్లాడుతుండగానే మెల్లిగా ఏడవసాగింది. అమ్మో, ఏమైంది? అతను గద్దించాడు. నా భయాలతో నిన్ను బాగా బాధపెడుతున్నాను. నా ఇబ్బందులతో నీకు మనశ్శాంతి దూరం చేస్తున్నాను. అందుకే చెప్తున్నాను, నేను వద్దు అని. నువ్వే వినట్లేదు. ఆమె మాట్లాడుతుండగానే ఆమె ఏడుపు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అమ్మో ప్లీజ్ ఆపేయ్ అన్నాడు కమల్. నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నువ్వు బాధపడుతూనే ఉన్నావు, కానీ నేను కావాలని చేయలేదు కమల్, ఆమె వెక్కిళ్ళ మధ్య చెప్పింది. నాకు తెలుసు, నువ్వేది కావాలని చేయలేదు. అతని చేయి నెమ్మదిగా వెనక్కి చేరి ఆమె చుట్టూ చేరింది. నీకు సంతోషమే లేదు, నువ్వు నా మాట వినట్లేదు. ఆమె మరలా ఏడవసాగింది. సరే, వింటాను ఇక నుంచి. దానికంటే ముందు ఒకటి చెప్పు. అతను అడిగేదానికి ఆమెకు దుఃఖపు ఉధృతి తగ్గి ఆమె మెదడు ఆలోచించడం మొదలుపెట్టింది. ఏంటి అని అడిగి అతని వీపుకి ముఖాన్ని తుడిచేస్తూ అతను వెనక్కి తిరగబోతుంటే ఊహు అంటూ వెనక్కి తిరగనివ్వలేదు అతన్ని. మాట్లాడాలి కదా. ఎందుకో అతని పెదవుల మీద నవ్వొచ్చేసింది. ఇలాగే మాట్లాడు అంది అమృత. అతను వినలేదు. ఆమె వైపు తిరగడంతో దూరం జరిగింది. అతను ఆమె దూరం జరగనివ్వలేదు. తన వైపుకి లాక్కున్నాడు. ఆమె కన్నిరెప్పలు రెపరెపలాడాయి.
ఆమె చెంపల మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనబడుతున్నాయి. దుఃఖం తాలూకా ఆమె పెదవులు అదురుతున్నాయి. సరే, నువ్వు చెప్పినట్టే నేను వింటాను, కానీ నువ్వు చెప్పు, నేను వద్దా అని అడిగాడు కమల్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ ప్రశ్నకి కాస్త అయోమయంగా చూసింది అమృత. నువ్వు బంగారం, నిన్నెవరు వద్దనుకుంటారు? ఆ పిచ్చి ప్రశ్న ఏంటి? ఆమె లోపల అనుకోబోయి పైకనేసింది. అలాగే నువ్వు కూడా బంగారం అమృత. నీ విలువ తెలిసిన వాళ్ళు ఎవరు నిన్ను వద్దు అనుకోరు. ఏ లోహం మధ్యలో దాగి ఉన్నా బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ విలువ నీదే, అదీ తగ్గదు అన్నాడు కమల్. ఆమె పెదవులు బిగబట్టి ఏడుపు ఆపుకుంది ఆ మాటలకి. ఇదివరకే నీకు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వేం తప్పు చేయలేదు, అర్థమైందా? నువ్వు మునుపటిలా మారితే నాకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. గతం తిరిగి రాదు, దాని తాలూకా అనుభవాలు మర్చిపోలేను, కానీ కొన్నాళ్ళకి వాటి భారం అయితే తీరిపోతుంది. అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్తూనే ఆమె చెంపలు తుడిచాడు. వెంటనే అతని చేతులు విడిపించుకుని అతని పాదాల మీద పడిపోయింది అమృత. ఆ హఠాత్ పరిణామానికి అతను నివ్వెరబోయాడు. ఆమె కన్నీళ్లు అతని కాళ్ళని తడుపుతుంటే గబాలన పైకి లేచి ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు కమల్. పిచ్చి పడిందా నీకు? అతను గట్టిగా అరిచేస్తుంటే కిమ్మనకుండా ఉంది అమృత. కథ కొనసాగుతోంది. అమృత కమల్ మధ్య ప్రేమ ఎలా ఉంది? నచ్చిందా మీకు? అలాగే ఇంకా మీకు నచ్చిన పేరేంటో చెప్పేయండి. ధరణి గగన్ కాకుండా మీకు నచ్చిన పేరు చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్తే మాత్రం నేను ఒప్పుకోను. లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం. టాటా.